తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు, పార్టీలు బహిరంగ స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. రజనీ అభిమానులు సైతం తమ హీరో పొలిటికల్ ఎంట్రీకి ఇదే సరైన సమయమని అంటున్నారు. ఒకవైపు రజనీ పొలిటికల్ ఎంట్రీపై పాజిటివ్ డిబేట్ జరుగుతుండగా, హీరో ఇంకా ఏఐఎస్ఎంకే పార్టీ అధినేత శరత్ కుమార్ సంచలన కమెంట్లు చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అడ్డుకుంటా, ఆయనకు తమిళ ప్రజల కష్టాలు తెలియవు. వారం రోజులు తమిళనాడు, మరో వారం రోజులు కర్ణాటకలో ఉండే రజనీకాంత్ కి ఇక్కడి రాజకీయాలు తెలియవు. ఆయన్ను సూపర్ స్టార్ గా అభిమానిస్తాను, కానీ రాజకీయాల్లోకి వస్తారంటే అడ్డుకుంటా అని శరత్ కుమార్ వ్యాఖ్యానించారు. 1996 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జయలలితకు ఓటేస్తే దేవుడు కూడా క్షమించడు అని రజనీకాంత్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్యతో అన్నాడీఎంకే ఓడిపోయి డీఎంకే గెలిచింది. ఇది తమిళనాడులో రజనీకున్న ఫాలోయింగ్. అందుకే ప్రధాని మోదీ నుంచి చిన్న స్థాయి నేత వరకు అందరూ రజనీని రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానిస్తున్నారు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.